ఓవ్యులేషన్ ప్రెడిక్టర్ కిట్స్ అంటే మనకి అండం విడుదల అవుతుందా లేదా అనేది మనకు ఎలా తెలుసుకోగలం సో దట్ మనకి ఈజీగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. ఇదేంటంటే ఎల్హెచ్ కిట్స్ అంటారు. ఇవి మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ లాగానే ఉంటాయి, ఒక పింక్ లైన్తో ఉంటాయి. సో దీని మీద మనం యూరిన్ 2 to 3 డ్రాప్స్ వేసి టెస్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ ముందున్న పింక్ లైన్ కన్నా డార్క్గా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. వీటిని ఎల్హెచ్ కిట్స్ అంటారు. ఇవి యాక్యురేట్ అంటే 99% యాక్యురేట్. ఇవి మామూలుగా ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఎల్హెచ్ సర్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎల్హెచ్ అనే వాల్యూ తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అలా జరిగిన 24 to 36 అవర్స్ తర్వాత ఎగ్ విడుదలవుతుంది. మామూలుగా ఈ తీవ్ర స్థాయిలో ఉన్న ఎల్హెచ్ యూరిన్లోకి వెళ్ళే కొద్దీ మనకి యూరిన్లో ఈ ఎల్హెచ్ కిట్ అనేది పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చూసుకుంటే మనకి 99% అక్యురసీ ఉంటుంది దీంట్లో. కొన్నిసార్లు ఇది పాజిటివ్ వచ్చి కూడా మనకి ఓవ్యులేషన్ అనేది జరగదు. అది ఏ కండిషన్స్లో అంటే లుటినైజ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటారు. అంటే ఎల్హెచ్ అనేది సర్చ్ బాగా సరిపడా జరుగుతుంది, కానీ అది ఎగ్ విడుదలని చెయ్యదు. కాబట్టి ఆ ఎల్హెచ్ హై వాల్యూస్ వల్ల కిట్ పాజిటివ్ వస్తుందనే కానీ ఎగ్ మాత్రం రిలీజ్ అవ్వదు. సెకండ్ది, కొంతమంది బీటా హెచ్సిజీ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళలో ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండానే మనకి ఎల్హెచ్ కిట్ పాజిటివ్ వస్తుంది. థర్డ్ది పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటారు. అంటే 35 to 40 years మధ్యలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి నార్మల్గానే హార్మోన్స్ అనేవి ఎక్కువ రేంజ్లో ఉంటాయి. అంటే ఎల్హెచ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ తెలియకుండా లోపల ఉంటుంది. సో బీటా హెచ్సిజీ హార్మోన్ కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక కండిషన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో ఆల్రెడీ మనకి బేస్ లైనే ఎల్హెచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో కిట్ ఎప్పుడూ పాజిటివే చూపిస్తూ ఉంటుంది. సో వేరే వాటితో కంపేర్ చేసుకుంటే లైక్ క్యాలెండర్ యాప్స్, అంటే మనం డేట్స్ మార్క్ చేసుకొని మనము హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉండడం, దీనితో పోల్చుకుంటే ఈ ఎల్హెచ్ కిట్స్ అనేది కొంచెం అక్యురసీ లెవెల్స్ ఎక్కువే ఉంటాయి. బట్ ఆన్ అనదర్ హ్యాండ్ డెఫినెట్గా 100% మనకి తెలియాలి అంటే ఒకటి అల్ట్రాసౌండ్, లైక్ ట్రాన్స్వజైనల్గా స్కాన్ చేసినప్పుడు ఎగ్ ఎప్పుడు రప్చర్ అయింది అనేది చూసుకోవడం ఇంకా ఎక్కువ అక్యురసీని మనకి ఇస్తుంటుంది. ఇంకొకటి వచ్చేసి బ్లడ్ టెస్ట్, లైక్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను మనకి బ్లడ్లో ఎగ్ రిలీజ్ అయిన 1 weekకి లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో అరౌండ్ అట్లీస్ట్ 21 or 22nd డే రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఓవ్యులేషన్ అయిందా లేదా అని ఖచ్చితంగా చెప్పచ్చు. బట్ ఈ 2 ఆప్షన్స్ అనేది అవైలబుల్ అయిన ఆప్షన్స్ కాదు. కాబట్టి ఈజీ అండ్ ఇంట్లో కన్వీనియంట్గా చేసుకోగలిగింది ఏంటి అంటే ఎల్హెచ్ కిట్స్. వీటికి మనకి పాజిటివ్ వచ్చిందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే ఐడియల్గా మనకు అది మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా ఒక్కసారి కన్నా 2 సార్లు చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ఎల్హెచ్ సర్జ్ అనేది మన బాడీలో 10 hours ఉంటుంది. సో డైలీ ఒకసారి చేసుకుంటే ఒక్కొక్కసారి తెలియకుండా మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల యూరిన్ డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి కిట్ అనేది సరిగ్గా చూపించదు. సో అట్లీస్ట్ 2 to 4 hours ముందు వాటర్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి టెస్ట్ చేసుకునే ముందు. అండ్ ఈ కిట్ పాజిటివ్ వచ్చిన రోజు అండ్ ఆ నెక్స్ట్ డే హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఫర్ ప్రెగ్నెన్సీ. సో అట్ అరౌండ్ మనకి రెగ్యులర్ పీరియడ్స్ 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి 10th day నుంచి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ఎల్హెచ్ కిట్ టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు న్యాచురల్గా త్వరగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.